హలో ఇయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిన్న ఏదైతే 24,500 బిలో క్లోజ్ అయిందో, ఈరోజు కూడా నిఫ్టీ 24,500 బిలో క్లోజ్ అయింది. సో ఎంటైర్ డేలో చాలా వరకు 24,500 పైన క్లోజ్ అయినప్పటికీ లాస్ట్లో వచ్చిన ఒక ప్యానిక్ సెల్లింగ్ 24,500 బిలో క్లోజ్ అయింది. ఈవెన్ 450 మార్క్ బిలో క్లోజ్ అయింది. నిన్న అట్లీస్ట్ 450 మార్క్ హోల్డ్ అయింది. సో 450 మార్క్ బిలో హోల్డ్ అయింది. సో బ్యాంక్స్ పెద్దగా అయితే చేంజ్ ఏమీ లేదు. సో ఫ్లాట్ క్లోజ్ అని చెప్పచ్చు. అండ్ ఐటీ ఇవాళ అనూహ్యంగా మోర్ దాన్ 1,200 పాయింట్స్ వరకు కూడా అప్ చూసాం. సో ఫైనల్లీ అరౌండ్ 1,000 పాయింట్స్. సో అరౌండ్ 2.4%, ఒక టైంలో 3% అబవ్ మనం ఐటీలో ప్రాఫిట్స్ చూసాం. అండ్ రిలయన్స్ మరలా కూడా ఈరోజు అరౌండ్ 0.36% డౌన్ అయింది. సో ఓవరాల్గా ఒక ఫ్లాట్ క్లోజ్ అని చెప్పచ్చు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి ఇన్వర్స్ హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ ట్రెండ్లో చేంజ్ ఏమీ లేదు. సో బేరిష్ ప్లస్ ప్లస్ ఓవరాల్ కాల్ ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ ప్లస్ ప్లస్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో రేంజ్ కొంచెం లాస్ట్ 4 డేస్తో పోలిస్తే వాళ్ళు కొంచెం తక్కువ రేంజ్ ఫామ్ అయింది, అరౌండ్ 226 పాయింట్స్. సో లాస్ట్ 4 డేస్లో మనకి 300 to 400 పాయింట్స్ రేంజెస్ వచ్చాయి. వాళ్ళు 226 పాయింట్స్ రేంజ్. ఈవెన్ బ్యాంక్స్ కూడా అరౌండ్ 443 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఇవాళ ఐటీ అరౌండ్ 1,400 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. హ్యూజ్ రేంజ్ ఫర్ ఐటీ. సో క్యాండిల్స్ ప్యాటర్న్స్ వైజ్, సో ఇక్కడ నేను మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది డైలీలో అనుకున్నాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్లోకి అయితే ఎంటర్ అయింది. కాన్సిక్యూటివ్గా 2 days 24,500 బిలో క్లోజ్ అయింది. ఇక్కడ కొంత కన్సాలిడేషన్కి స్కోప్ ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక ఇన్వర్స్ హ్యామర్ ఫామ్ అయింది. సో జనరల్గా హ్యామర్ కానీ ఇన్వర్స్ హ్యామర్స్ కానీ ట్రెండ్ అరెస్ట్ అయ్యేటప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కొంత బ్రేక్ అయ్యే ఛాన్స్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ట్రెండ్ కొంత హోల్డ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఏమైనా కొంత కన్సాలిడేషన్ లేదు అని అంటే మ్యాక్సిమం 24,360 ఆ లెవెల్ వరకు కూడా ఫాలో వచ్చి అక్కడైనా కన్సాలిడేషన్ జరగచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ గతంలో మనకి 8 సెషన్స్ ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అయింది. ఇవాళ మార్కెట్ ఆ జోన్లోకి అయితే ఎంటర్ అయింది. నిన్న ఎంటర్ అవ్వలేదు, జస్ట్ బిలో 24,500 క్లోజ్ అయింది. సో ఈరోజు ఆ జోన్లోకి అయితే ఎంటర్ అయింది. సో ఇంతకుముందు వచ్చిన ఒక కన్సాలిడేషన్. అదేవిధంగా బ్యాంక్స్, సో బ్యాంక్స్ ఇవాళ 51,200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఎంటైర్ డే మనకి పెద్దగా మూవ్ అయితే రాలేదు. సో డే మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా అయితే వచ్చింది. సో ఫస్ట్ 30 minutes లో బ్రేక్ చేయలేదు. సో ఫస్ట్ 1 hour హై కానీ లో కానీ బ్రేక్ చేయలేదు. ఎంటైర్ డే అరౌండ్ 51,200 దగ్గరే ఎంటైర్ డే స్టక్ అయినట్లు కనిపిస్తూ ఉంది బ్యాంక్స్. సో నిఫ్టీ మనం అదే 30 minutes చార్ట్ చూస్తే కొంత వోలటాలిటీ క్రియేట్ అయింది. సో 24,400 బిలోనే మనకి రావటం చూసాం. సో 24,400 నుండి 24,600, మళ్ళీ 24,600 నుండి క్లోజ్ టు 24,400. సో ఒక స్వింగ్ మోర్ దాన్ 200 పాయింట్స్, ఇంకొక స్వింగ్ ఆల్మోస్ట్ ఆల్ అనదర్ 200 పాయింట్స్. సో 2 స్వింగ్స్ కలిపి మొత్తం 400 పాయింట్స్ మనకి ఈరోజు నిఫ్టీలో వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఐటీ, సో ఐటీ నిన్న ఒక బ్రేక్అవుట్ వచ్చింది నిన్న మొన్న. సో ఈవెన్ ఫాలోఅప్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. బట్ ఈరోజు న్యూస్ ఏంటో మరి తెలియదు. సో లాస్ట్ 2-3 డేస్లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్ మొత్తాన్ని ఎంగల్ఫ్ చేసేసింది. సో 42,500 టచ్ అయింది. సో ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ని బ్రేక్అవుట్ చూసాం. బట్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక ఐటీకి మ్యాక్సిమం ఇదే లో అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ 22 సెషన్స్ తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చింది నిన్న. ఈవెన్ మొన్ననే వచ్చింది, ఇది నిన్న కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బట్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 3 days ఫాల్ ఏదైతే ఉందో ఒక్కరోజు మొత్తం కూడా ఎంగల్ఫ్ చేసేసింది. సో 42,500, యాక్చువల్లీ 43,000 ఈ మధ్య వచ్చిన రెసిస్టెన్స్. సో 43,000 పైన హోల్డ్ అయితే
మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో చూద్దాం ఐటీ రేపు ఫాలోఅప్ క్యాండిల్ ఏమవుతుంది అనేది. సో నిఫ్టీ క్యాండిల్ స్టిక్ వ్యూ చూద్దాం. సో యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ 38.2 నుండి 0% మధ్యలోనే ట్రేడ్ అయింది ఎంటైర్ డే. అండ్ ఈవెన్ వీక్లీ లో దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో 24,567 వీక్లీ లో. సో స్టిల్ -23.6 దగ్గర అయితే హోల్డ్ అయింది, సమ్వేర్ 24,400. సో యాజ్ ఫర్ పివట్ పాయింట్స్, సో ఇవాళ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏమి టచ్ అవ్వలేదు ఇంట్రాడేలో. సో వీక్లీలో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అయింది కొద్దిసేపు, బట్ మళ్ళీ లాస్ట్లో. సో ఇప్పుడు బోత్ మంత్లీ అండ్ వీక్లీ సపోర్ట్స్ కిందనే మార్కెట్ క్లోజ్ అయినట్లు. సో ఇక గ్యాన్, సో యాజ్ పర్ గ్యాన్ మనకి 45 degrees యాంగిల్ పైనే ఆల్మోస్ట్ ఆల్ డే అంతా ట్రేడ్ అయింది అప్ టు 135 degrees. సో వీక్లీ అండ్ మంత్లీ అయితే నెగిటివ్ యాంగిల్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈరోజు క్లోజ్ అయిన దాని నుండి ప్రాబబుల్ నంబర్స్ చూద్దాం. సో 24,435. సో 24,435. సో ఇక్కడ 24,393. సో ఇవాళ వచ్చిన లో 378. సో నిన్నటి అనాలిసిస్లో మనం ఇది టచ్ అవ్వచ్చు ఈరోజు అని చెప్పుకున్నాం. సో ఇవాళ 24,393. సో ఈ లెవెల్ -23.6 ఇది టచ్ అయింది. సో 24,393 ఇప్పుడు కీ లెవెల్. సో రేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ అట్లా ఈ లెవెల్కి బిలో క్లోజ్ అయితే 24,171 చూడొచ్చు. లేదు మనకి ఇవాళ లోనే ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తే మాత్రం 24,753 వరకు కూడా మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు వచ్చిన క్యాండిల్ ఇన్వర్స్ హ్యామర్. సో జనరల్గా ఇన్వర్స్ హ్యామర్ ఈరోజు వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్ 24,378. సో ఇది బ్రేక్ అవ్వకపోతే మనకు కొంత బౌన్స్ 24,700, 25,113 వరకు కూడా ఒక బౌన్స్, టెక్నికల్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక బ్యాంక్స్. సో బ్యాంక్స్ పెద్దగా మనం క్యాండిల్ స్టిక్ ప్రకారం ఏమీ అంత అనాలిసిస్ లేదు. సో ఎంటైర్ డే ఒకే రేంజ్లో స్టక్ అయిపోయింది. సో 51,239. సో 51,239. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా 23.6కి బిలోనే క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ ప్రాబబుల్ నెంబర్ 50,370. బట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఇన్వర్స్ హ్యామర్ ఫామ్ అయింది. సో చూద్దాం ఈరోజు వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్ 51,100. సో ఇది హోల్డ్ చేయగలిగితే మాత్రం కొంత బౌన్స్ 52,000 వరకు కూడా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఐటీ. సో ఐటీ హ్యూజ్గా పెర్ఫామ్ చేసింది ఈరోజు. లాస్ట్ 3 days ఫాల్ని అయితే కంప్లీట్గా ఎంగల్ఫ్ చేయగలిగింది. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 1,400 points రేంజ్ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ నెట్ టు నెట్ అరౌండ్ 1,000 points. సో పర్సంటేజ్ వైజ్ అరౌండ్ 2.5%. 42,222. సో ఇక్కడ 23.6% పైన క్లోజ్ అయింది. అండ్ వాళ్ళు 38.2 కూడా ఒక లెవెల్లో బ్రేక్ చేసింది 42,390. సో ఈ రెండు మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్. సో రేపు కూడా ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే 42,390. ఇక ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది ఐటీలో 42,390. సో ఇక సెంటిమెంట్ వైజ్ నిఫ్టీ 30 out of 50 నెగిటివ్ అండ్ 20 out of 50 ఆర్ పాజిటివ్. సో బ్యాంక్స్ ఎందుకు మూవ్ అవ్వలేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు చెరోకు వైపు ఉన్నాయి. సో నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్లో క్లోజ్ అయితే ఇవాళ నెగిటివ్లో క్లోజ్ అయింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 34 points కాంట్రిబ్యూట్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ 24 points కాంట్రిబ్యూషన్. సో M&M, L&T, సన్ ఫార్మా మేజర్ కాంట్రిబ్యూటర్స్ డౌన్ సైడ్. అండ్ పాజిటివ్ సైడ్ బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, టీసీఎస్. సో బోత్ ఇన్ఫీ, టీసీఎస్ రెండు కూడా మనకి 17 + 11. సో ఆల్మోస్ట్ ఆల్ 28 points కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ బజాజ్ ఆటో, హెచ్సిఎల్ టెక్. సో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో రెండు కూడా పాజిటివ్ సైడే క్లోజ్ అయ్యాయి. సో ఇక లాస్ట్ 3 days నుండి మనకి
పాజిటివ్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్. సో నెగిటివ్ సైడ్ బిఈఎల్, M&M, రిలయన్స్, కొటాక్ బ్యాంక్. సో ఓవరాల్గా మనకి మోర్ దాన్ 400 పాయింట్స్ ఫాల్ వచ్చినట్లు లాస్ట్ 3 days డేటాను బట్టి చూస్తే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇట్ వాస్ అరౌండ్ 1.7%. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళైతే ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ ఉండటం వల్ల బ్యాంక్స్ ఎటు కదలలేదు. సో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ నెగిటివ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. సో కంపేర్డ్లీ లాస్ట్ 3 days డేటా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది. సో 50% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చింది, అరౌండ్ 450 పాయింట్స్ పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. మిగతావన్నీ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. ఇక ఐటీ. సో నిన్న మొత్తం ఐటీ డౌన్లో ఉన్నాయి, బ్యాంక్స్ అండ్ ఐటీ. ఇవాళ ఆల్ ఐటీ ప్యాక్. న్యూస్ అయితే నాకు ఐడియా లేదు ఏమొచ్చిందో. సో ఫుల్ స్వింగ్లో ఉంది ఐటీ మాత్రం. సో బ్రేక్అవుట్ వచ్చి డౌన్ సైడ్ కూడా ఇవాళ మొత్తం ఎంగల్ఫ్ చేసిందంటే ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం 10 out of 10 పాజిటివ్లోనే. అందులో పర్సిస్టెంట్ సిస్టమ్స్ బాగా మోర్ దెన్ 11% ఈరోజు అప్ అయింది. కోఫోర్జ్ కూడా అరౌండ్ 11%. సో పర్సిస్టెంట్ అండ్ కోఫోర్జ్ రెండు కూడా మేజర్ కాంట్రిబ్యూటర్స్ అయ్యాయి. సో 11% అంటే ఇట్స్ అ హ్యూజ్ అప్ మూవ్. ఇక వీక్లీ దీని ప్రకారం టీసీఎస్, ఇన్ఫోసిస్ స్టిల్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా అండ్ పర్సిస్టెంట్, కోఫోర్జ్ మాత్రం ఫుల్ అప్ సైడ్ కాంట్రిబ్యూషన్. ఇక ఇండెక్స్ టాప్ 10స్లో మనకి సో నిఫ్టీలో స్టిల్ 7 out of 10 నెగిటివ్ ఉన్నాయి. సో 3 పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. సో ఇవాళ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు కూడా పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేశాయి హెవీ వెయిట్స్లో. అండ్ వీక్లీ డేటా ప్రకారం 9 out of 10 నెగిటివ్లో ఉన్నాయి. ఒకే ఒకటి స్ట్రాంగ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక బ్యాంక్ నిఫ్టీ సో 6 out of 10 నెగిటివ్, ఒక 3 పాజిటివ్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది బోత్ ఇంట్రాడే యాజ్ వెల్ యాజ్ వీక్లీ డేటా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ బ్యాంక్ మాత్రమే స్ట్రాంగ్ ఉన్నాయి. వీక్లీలో మాత్రం ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగతావన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఐటీ ఫుల్ స్ట్రాంగ్ అయింది, 9 out of 10 ఇవాళ 2.5% అప్ అవటం. సో అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. ఈవెన్ వీక్లీలో కూడా టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్, కోఫోర్జ్, ఎంఫోసిస్, ఎల్టీటీఎస్ అన్నీ పాజిటివ్లోకి అయితే ఎంటర్ అయ్యాయి. ఇక హీట్ మ్యాప్స్. సో ఇవాళ బజాజ్ ఫినాన్స్ అరౌండ్ 5% అప్, టెక్ మహీంద్రా 2.5%, బజాజ్ ఆటో అరౌండ్ 2% అప్. సో M&M, సన్ఫార్మా డౌన్ సైడ్ కాంట్రిబ్యూషన్. సో సన్ఫార్మా అరౌండ్ 2.5%, M&M అరౌండ్ 3.25%. సో లాస్ట్ 3 days డేటా ఈ వీక్లో బజాజ్ ఆటో 5% అప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% అప్ అండ్ టెక్ మహీంద్రా అరౌండ్ 3%. సో మేజర్ ఫాల్ టాటా కన్జ్యూమర్స్ అరౌండ్ 7.2%, బిఈఎల్ అరౌండ్ 6.5%, M&M అరౌండ్ 5.5%. సో ఇక ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ వైజ్ చూస్తే సో లాస్ట్ వీక్ హై కంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, టెక్ మహీంద్రా ఈ రెండే లాస్ట్ వీక్ హై పైన ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ టెక్ మహీంద్రా. అదేవిధంగా లాస్ట్ వీక్ లోకి బిలో నిన్న అరౌండ్ 28 కౌంటర్స్ ఉన్నాయి. ఇవాళ ఎన్ని ఉన్నాయో చూద్దాం. లాస్ట్ వీక్ లోకి బిలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. సో 29 కౌంటర్స్. సో ట్రెండ్లో ఏం చేంజ్ లేదు. సో 50 out of 29 లాస్ట్ వీక్ లోకి బిలోనే ట్రేడ్ అవుతున్నాయి. సో నిఫ్టీలో ట్రెండ్లో చేంజ్ అయితే కనిపించలేదు. సో ఇండిసెస్ సో లాస్ట్ 3 daysలో మనకి ఒక నిఫ్టీ కొంత బెటర్గా ఉంది, మిగతావన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. సో నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇవన్నీ కూడా కొంచెం హ్యూజ్ ఫాల్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ప్రైస్ పర్సంటేజ్ వైజ్ సో ఐటీ 0.27% పాజిటివ్తో ఉంది. సో నిఫ్టీ నెక్స్ట్ 50 -4.58% అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్
-3.76%, and Nifty 1.68%, and Bank Nifty 1.64%. ఈవెన్ ఫ్యూచర్స్ కూడా మనకి 3 షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అన్నీ కూడా బేరిష్ ప్లస్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా నిఫ్టీ మనకి లాస్ట్ 2 days నిన్న ఇవాళ 2 రోజులు కూడా 24,500 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. అండ్ ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకు ఒక ఇన్వర్స్ హ్యామర్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఏమైనా టెంపరీగా ట్రెండ్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే చూడాలి. రేపటి కన్ఫర్మేషన్ క్యాండిల్ చూద్దాం. సో ఇవాల్టిలో అండ్ నిన్నట్లో ఆల్మోస్ట్ ఆల్ కొంత సిమిలర్గానే ఉన్నాయి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఐటీ అనూహ్యంగా మనకి ఒక బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ డౌన్ సైడ్ మళ్ళీ ఇవాళ ఒక పాజిటివ్ అంటే కన్సాలిడేషన్ ఏదైతే 22 daysలో జరిగిందో మళ్ళీ అదే రేంజ్లో క్లోజ్ అయింది విత్ 2.5% అప్ సైడ్. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.